ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సంగం మండలం కొరిమెర్ల గ్రామ సచివాలయంలో అక్రమార్కుల చేతికి ఎస్ఐఆర్ ఫామ్స్ చేరాయి. టీడీపీకి చెందిన మై టీడీపీ యాప్లోకి డేటా ఎక్కిస్తూ ఉండగా గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంత్రి ఆనం పంపిస్తేనే టీడీపీ యాప్లో ఎక్కిస్తున్నట్లుగా యువకులు చెప్పారు. టీడీపీకి చెందిన వ్యక్తుల చేతుల్లోకి సర్ ఫామ్స్ ఎలా వెళ్ళాయంటూ కూడా ఓటర్లు నిలదీస్తున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటూ గ్రామస్తులు నిలదీస్తున్నారు. భద్రంగా ఉండాల్సిన ఫామ్స్ ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఏం చేస్తున్నారు? ఎస్ఆర్ఐయా? మీరు ఏ ఊరు నుంచి వచ్చినారా అంటున్నా? ఏమ్మా? కోలగట్ల సగం మండలం. మామూలుగా మీరు ఇక్కడ మిమ్మల్ని బిఎల్ఏగా ఏమైనా తీసుకొని ఉన్నారా? ఏంది బిఎల్ఏలుగా తీసుకొని ఉన్నారా? ఏంది ఇక్కడ ఎవరు? ఏ కమిటీయా? అదేమ్మా, ఏ కమిటీ అంటున్నా? ఇది మామూలుగా పార్టీ తరఫున చేస్తున్నారా? టీడీపీ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇది రూల్ టీడీపీ పార్టీ తరఫున లేదు కదా చిన్న? అటు కదా చిన్న? ఏది యాప్ చూపి. మై టీడీపీయా? మై టీడీపీలో చేపిస్తున్నారా? ఆల్రెడీ రెండు పార్టీలు బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ. ఎక్కడెక్కడ చేశారా మీరు? ప్రజెంట్ ఈ ఊరు కాకుండా ఇంకా ఎక్కడ చేశారా? చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఇది పొరపాటు కదా సార్. ఇది మామూలుగా మీరైనా సరే ఏది ఆడియో లేదు, ఏం లేదు, రికార్డ్ లేదు, ఏం అవ్వట్లేదు. ఇది మీరు చెప్పండి. మీరు అది పొరపాటు కదా, అది మీరే చెప్పండి. మై టీడీపీ యాప్లో ఎస్ఐఆర్కు సంబంధించినటువంటి ఫామ్స్ డీటెయిల్స్, ఆ డేటా అంతా కూడా మై టీడీపీ యాప్లోకి ఎక్కిస్తున్నాం. ఇది అక్కడ ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఫామ్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మై టీడీపీ యాప్లో ఎక్కిస్తున్నారో వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, మేము టీడీపీ తరఫున వచ్చాం, ఇక్కడ దీంట్లో మేము అప్లోడ్ చేస్తున్నాం అన్నప్పుడు సదరు ప్రశ్నించేటువంటి వ్యక్తి ఏదో ఒకసారి యాప్ చూపించండి అన్నప్పుడు దానికి సంబంధించి అంటే మై టీడీపీ యాప్ దాన్ని క్లిక్ చేయగానే దీంట్లో డేటా ఎక్కిస్తున్నారా అన్నప్పుడు అవును దాంట్లోనే డేటా ఎక్కిస్తున్నాం, పార్టీ తరఫున మేము వచ్చాము, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఇదే డేటా ఎక్కిస్తున్నారు అనేటువంటి మాట. మంత్రి ఆనం చెప్తేనే మేము వచ్చాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రశ్నించినటువంటి వ్యక్తి సంగతి పక్కన పెడితే పట్టుబడ్డారు, దొరికిపోయారు. వీళ్ళు చెప్పినటువంటి మాట, మంత్రి పంపిస్తేనే వచ్చాం, ఇక్కడ మై టీడీపీ యాప్లో డేటా మొత్తం కూడా ఎక్కిస్తున్నాం. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా ఓట్లు ఉండాలి, ఓట్ల ప్రక్రియ అనేది పారదర్శకంగా ఉండాలనేటువంటి దీనికి సంబంధించి 2 చోట్ల ఓటు ఉండకూడదు, ఎన్ని చోట్ల ఓట్లు ఉన్నప్పటికీ వాటన్నింటినీ రద్దు చేసి మీరు కోరుకున్నటువంటి ఒక వ్యక్తికి ఒక చోట ఒకే ఓటు అనేటువంటి మాటతోటి పారదర్శకంగా ఎన్నికలు జరగాలి, పారదర్శకంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ అది ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో దుర్వినియోగం అవుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణగా దీన్ని మనం చూడొచ్చు. మై టీడీపీ యాప్లోకి ఎస్ఐఆర్ ప్రక్రియ, అసలు ఎస్ఐఆర్ ఫామ్స్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళాయి? మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకారం మనం ఫామ్స్ ఫిల్ చేసి అధికారులకు ఇచ్చినప్పుడు ఆ ఫామ్స్ ప్రైవేటు వ్యక్తుల చేతికి ఎలా వెళ్ళాయి? పార్టీలకు సంబంధించినటువంటి నేతల చేతుల్లోకి ఏ విధంగా వెళ్ళాయి? ఆ డేటాను యాప్లోకి ఎలా ఎక్కిస్తారు? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతూ ఉంటే నెల్లూరు జిల్లాలో ఒక్కచోట జరిగినటువంటిదే వెలుగు చూసింది. ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కిస్తున్నారు. ఎస్, మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎన్ని ఎస్ఐఆర్ ఫామ్స్, దాదాపుగా
దాదాపుగా 100-200 ఫామ్స్ వరకు అక్కడ ఉంటాయి. ఆ డేటా అంతా కూడా యాప్లోకి ఎక్కిస్తున్నారు. అరే చిన్న ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి మాకు. ఏమ్మా యాప్లో అప్లోడ్ చేసేది ఏం చిన్న? ఇది ఏమన్నా టీడీపీ యాపా? ఇప్పుడు ఏమన్నా టీడీపీ ఇది నడుస్తుందా చెప్పు? ఇది ఎందుకు నడుస్తుంది చెప్పు? అదిగో అబ్బాయి మా పిల్లలు ఇద్దరు ఏడే ఉన్నారా? నిన్ను కూడా ఒకరు పంపిస్తే ఆర్గ్యుమెంట్ చేసి పంపించేసిన. ఈ అబ్బాయి ఒక బిఎల్ఏ. అప్లోడ్ మీరే చేసేది బిఎల్ఏనా? వాళ్ళు టైం కుదరలేదని మమ్మల్ని మీరు ఎవరు పిలిచారు? మీ అమ్మారు తెలుసా వచ్చింది ఇక్కడ ఆనంద్ ఎవరు పిలిచారా? బిఎల్ఏ పిలవాలా? ఎంఆర్ఓ చెప్పాలా? ఎంఆర్ఓ ఇదంటానా? తీసుకో ఐడి కార్డు నువ్వు నిలబడి ఎప్పటి నుంచి వస్తున్నావు మీరు? రైట్ పక్కన అన్ని ఊళ్ళు ఇంకేం ఊరికి పోయారా? స్టార్ట్ అంటే ఈ చేతగా మేము గమనాలా? టైమింగ్ కుదరలేదు. మీకు టైమింగ్ ఎవరు చెప్తారు? చేత కాదు. ఇప్పుడు నాకు ఒక 4 ఉన్నారు ఇక్కడ బిఎల్ఏలు ఉన్నారు. డిపార్ట్మెంట్ ఎవరు అవును మన బీరో సార్ అది బీరోలు ఉన్నాయి కదా మీరేనా? నిన్న మనం తీసినప్పుడు బీరోలు ఉన్నాయి కదా. ఎన్ని బీరోలు పెట్టున్నా నేను? వీరు సార్ కాలం ఉంది. ఇప్పుడు మీకు లాగిన్ ఇచ్చారు. అది మీకు లాగిన్ ఇచ్చారు, దాంట్లో చేశారు సార్. మీరు లాగిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సార్? మీరు సార్ ఈ కూడా ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఆప్షన్స్ నేను అది ముందు చెప్పాను. నేను ఒక రోజు ఆర్గ్యుమెంట్ చేసి పంపించేసాను. హలో నమస్తే. సరేలే పంపించేస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఎంతో పారదర్శకంగా ఓటుకు సంబంధించి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ఏ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దుర్వినియోగం అవుతుందో క్లియర్ కట్గా తెలుస్తోంది. ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, మిగతా వాళ్ళు వేరే అప్లోడ్ చేస్తున్నారు. సార్ చెప్తే ఇక్కడికి వచ్చాం, మంత్రి గారు చెప్తే ఇదంతా చేస్తున్నాం. ఇది ప్రస్తుతం అక్కడ పట్టుబడ్డటువంటి వారు, తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు. వాళ్ళు అంటే ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు పొంతలేని సమాధానాలు చెప్పడం, ఒకంత మౌనంగా ఉండిపోవడం వాళ్ళ సమాధానంగా కూడా వినిపిస్తోంది.
నిజంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి అని జరుగుతుంది, జరగబోతుందని కూడా అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. కానీ ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో అభాసుపాలైందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఫిలప్ చేసినటువంటి ఫామ్స్, కీలకమైనటువంటి డేటా మై టీడీపీ యాప్లోకి వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా ఒక 200 ఫామ్స్ వరకు అక్కడ ఉన్నాయి. అంటే ఒక దగ్గరే 200 ఫామ్స్, ఒకరిద్దరి చేతుల్లోనే 200 ఫామ్స్ ఉన్నాయనంటే మై టీడీపీ యాప్లోకి ఎక్కించడానికి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? సో దానికి సంబంధించి వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా వారు సమాధానం చెప్పకుండా మాట దాటవేస్తూ పక్కకు వెళ్ళిపోతున్నటువంటి విజువల్స్ను కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్రమార్కుల చేతికి ఎస్ఐఆర్ ఫామ్స్ చేరితే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూడొచ్చు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వైసీపీ నేతలు కోరుతున్నారు.